నెక్స్ట్ ప్రాబ్లం 3 పైప్స్ ఉన్నాయి ఇక్కడ మనకు 3 పైప్స్ ఉన్నాయి 3 pipes A, B and C are connected to a tank. AB together can fill the tank in 60 minutes and BC together in 40 minutes and CA together in 30 minutes. In how much time will each pipe fill the tank separately? B మరియు C అనే 3 పైపులు ఒక ట్యాంకుకు అనుసంధానించబడ్డాయి. అయితే A మరియు B కలిపి ఒక ట్యాంకును 60 నిమిషాల్లోనూ, B మరియు Cలు 40 నిమిషాల్లోనూ మరియు C మరియు Aలు 30 నిమిషాల్లోనే నింపగలవు. అయితే ప్రతి పైపు ఎంత సమయం విడివిడిగా నింపగలవు అన్నాడు. ఒక్కొక్క ట్యాంకు ఎంత సమయం పడుతుంది అంటున్నాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ ఎలా ఉన్నాయి మనకు? ఒక్కొక్క ట్యాంక్ ఉన్నాయా? లేవు. అంటే ఒక్కొక్క పైప్ లేవు. ఎవరెవరు ఉన్నారు? ఫస్ట్ A ప్లస్ B ఉన్నారు, తర్వాత B ప్లస్ C ఉన్నారు, తర్వాత C ప్లస్ A ఉన్నారు. అందరూ కూడా మనకు ట్యాంకును ఏం చేస్తున్నారు? నింపుతున్నారు. కాబట్టి అందరూ కూడా మనకు ట్యాంకును నింపుతున్నారు. ఫస్ట్ AB ఎంత సమయంలో నింపారు? 60 minutes లో నింపారు. అలాగే BC ఇద్దరు కలిసి ఎంత సమయంలో నింపారు? 40 minutes లో నింపారు. నెక్స్ట్ వన్ C అండ్ A ఇద్దరు కలిసి ఎంత సమయంలో నింపారు? 30 minutes లో నింపారు. 30 minutes లో నింపారు. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరి యొక్క కెపాసిటీ మొత్తం 60, 40, then 30. LCM ఏమవుతుంది? 120 తీసుకుందాం. 120 తీసుకుంటే 60 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 times. దెన్ 40 3 times. దెన్ 30 అనేది 4 times క్యాన్సిల్ అయింది. ఇప్పుడు A ప్లస్ B ఇద్దరి యొక్క కెపాసిటీ పర్ డే ఏమైంది? 2 units. నెక్స్ట్ వన్ దెన్ B అండ్ C పైప్ యొక్క కెపాసిటీ పర్ డే ఏమైంది? పర్ డేనా? పర్ మినిట్ 3 units. అలాగే C ప్లస్ A 4 units. అంటే ఇప్పుడు A ప్లస్ B ప్లస్ C చూడండి, మొత్తం యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది? AB ప్లస్ BC ప్లస్ CA అంటే మనకు 2 into A ప్లస్ B ప్లస్ C వస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు ఏమైంది? 2 plus 3 5, 5 plus 4 is equals to 9/9 అవుతుంది. ఇప్పుడు A ప్లస్ B ప్లస్ C అంటే ఏమవుతుందంటే 9/2 అవుతుంది. 9/2 అయింది అని అంటే చూడండి మనకి ఏమైంది? దెన్ 120 డివైడెడ్ బై 9/2 అవుతుంది. 9/2 అంటే ఏమవుతుంది? దాని ఏం చేయకండి మీరు. ఏమవుతుంది మనకు? 120 డివైడెడ్ బై 9/2 అంటే ఏమైంది? 240 డివైడెడ్ బై 9 అవుతుంది. దెన్ 240 డివైడెడ్ బై 9. ఎవరిది ఇక్కడ? A ప్లస్ B ప్లస్ C ఏమవుతుంది? 240 డివైడెడ్ బై 9 అయింది. అందులో నుంచి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే AB తీసేద్దాం. A ప్లస్ B ప్లస్ Cలో నుంచి మనకు ఎవరో కావాలి? A B C సపరేట్ కావాలి కాబట్టి A ప్లస్ B ప్లస్ Cలో నుంచి A ప్లస్ B సపరేట్ చేద్దాం. A ప్లస్ B సపరేట్ చేస్తే మనకు ఎవరు మిగులుతారు? C మిగులుతారు. కాబట్టి A ప్లస్ B ఏమైంది? 60 అవుతుంది. ఇప్పుడు ఇద్దరికి LCM ఏమవుతుంది? 240 అవుతుంది. 240 అయితే 240 అనేది 240లో ఎన్ని టైమ్స్ పోతుంది? 1 time. కింద ఏముంది మనకు? డినామినేటర్లో 9 ఉంది కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ 9 అవుతుంది. ఇప్పుడు 60 ఎన్ని టైమ్స్ పోతుంది? 6 into 4 is equals to 24. మనం ఏం చేయాలనుకున్నాం? ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే 9 minus 4 is equals to 5 అయినప్పుడు దెన్ 240 డివైడెడ్ బై 5తో చేస్తే ఏమైంది? 5 4s are 20. నెక్స్ట్ వన్ 5 8s are 40 అంటే 45. ఎవరి యొక్క కెపాసిటీ? C అనేది 48. ఏ ఆప్షన్ లో ఉంది మనకు? చూడండి, ఇక్కడ 64 ఉంది, ఇక్కడ 24 ఉంది కాబట్టి 48. ఇది ఒకటే చాలు అనమాట. రిమైనింగ్ మీరు చేయకపోయినా ఆన్సర్ వచ్చేసినట్టే అనమాట. అర్థమవుతుందా? కావాలంటే చేసుకోవచ్చు కానీ ఎగ్జామ్ లో చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఏదో ఒక ఆప్షన్ ఫైండ్ అవుట్ చేస్తే రిమైనింగ్ ఆప్షన్స్ నువ్వు కరెక్ట్ గానే చూజ్ చేయొచ్చు. అర్థమవుతుందా?